హాయ్ హలో ఎవ్రీవన్, నా పేరు శరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి సైంటిఫిక్ వర్కౌట్ స్ప్లిట్స్ గురించి మాట్లాడతాను. సైంటిఫిక్ వర్కౌట్ స్ప్లిట్స్లో బేసిక్ అండ్ కామన్గా యూజ్ చేసే బ్రో స్ప్లిట్, పుష్ పుల్ లెగ్ స్ప్లిట్ అండ్ అలాగే అప్పర్ బాడీ, లోవర్ బాడీ, ఫుల్ బాడీ స్ప్లిట్ ఈ 4 సైంటిఫిక్ వర్కౌట్ స్ప్లిట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్లీ బ్రో స్ప్లిట్స్ గురించి మాట్లాడదాం. బ్రో స్ప్లిట్ అంటే ఈచ్ సింగిల్ మజిల్ గ్రూప్ని ఒకరోజు ట్రైన్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి వీక్లీ 6 డేస్ మనం ట్రైన్ చేస్తే ఒకరోజు చెస్ట్, ఇంకో రోజు బ్యాక్, ఇంకో రోజు ఆర్మ్స్, షోల్డర్, లెగ్, ఇట్లా ఒక సింగిల్ మజిల్ గ్రూప్ని ట్రైన్ చేయడానికి ఒక ఈచ్ డేని మనం ఈచ్ డేని కేటాయించడం అనమాట. అంటే ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క మజిల్ గ్రూప్ని సపరేట్గా ట్రైన్ చేయడం. సో ఇది బ్రో స్ప్లిట్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి పుష్ పుల్ లెగ్ స్ప్లిట్. మనకి పుష్లో చెస్ట్, షోల్డర్ అండ్ ట్రైసెప్ వస్తుంది. పుల్లో వచ్చేసి బ్యాక్ అండ్ బైసెప్ వస్తుంది. లెగ్ రోజు సపరేట్గా మనం ఒక వర్కౌట్ ఒక డే అంతా లెగ్ ఇస్తాం. ఇట్లా పుష్ పుల్ లెగ్ సిరీస్, పుష్ పుల్ లెగ్ సిరీస్ అనమాట. సో ఒక వీక్లీ మనం 6 డేస్ ట్రైన్ చేస్తే ఫస్ట్ 3 డేస్ పుష్ పుల్ లెగ్, తర్వాత మళ్ళీ అగైన్ సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది, పుష్ పుల్ లెగ్ అనమాట. ఇది పుష్ పుల్ లెగ్ స్ప్లిట్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి అప్పర్ బాడీ, లోవర్ బాడీ స్ప్లిట్. సో ఇందులో మనం ఒక రోజు అప్పర్ బాడీ ట్రైన్ చేస్తాం, తర్వాత రోజు లోవర్ బాడీ, అప్పర్ బాడీ, లోవర్ బాడీ. సో ఇట్లా ఉంటుంది అనమాట. ఆల్టర్నేటివ్ డేస్లో ఒక రోజు అప్పర్ బాడీ, ఇంకో రోజు లోవర్ బాడీ. ఇది అప్పర్ బాడీ, లోవర్ బాడీ స్ప్లిట్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫుల్ బాడీ స్ప్లిట్. ఈ స్ప్లిట్లో మనం ఒక రోజులో ఒక వర్కౌట్ సెషన్లో మనం మొత్తం ఫుల్ బాడీని ట్రైన్ చేస్తాం అనమాట. ప్రతి మజిల్ గ్రూప్ని అలా టచ్ చేస్తాం. ఇది ఫుల్ బాడీ వర్కౌట్ స్ప్లిట్ అనమాట. ఇక్కడ మనకి డౌట్ ఏంటంటే, మీరు ఏ వర్కౌట్ స్ప్లిట్ని ఫాలో అవ్వాలంటే ఇది చాలా ఫ్యాక్టర్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మజిల్ బిల్డింగ్లో ఉన్నారా, ఫ్యాట్ లాస్లో ఉన్నారా, లేదంటే కాంపిటీషన్స్ ఆడుతున్నారా, లేదంటే మీరు ఏదైనా స్పోర్ట్సా, లేదంటే ఫుట్బాలా, లేదంటే కాంబాట్ స్పోర్ట్సా, బాక్సింగా, రెజ్లింగా, ఇట్లా చాలా ఫ్యాక్టర్స్. ఇంకోటి, చాలామందికి టైం ఉండకపోవచ్చు. టైంకి కంపాక్టబుల్గా కూడా ఈ వర్కౌట్ స్ప్లిట్స్ అనేది చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి వీక్లీ 3 డేసే ట్రైన్ చేయగల టైం ఉందనుకోండి, ఫుల్ బాడీ స్ప్లిట్ని చూస్ చేసుకుంటారు వాళ్ళ టైంకి అనుగుణంగా. ఇప్పుడు మండే ఒకవేళ ఫుల్ బాడీ చేశారనుకోండి, ట్యూస్డే రెస్ట్ ఇస్తారు, మళ్ళీ వెన్స్డే చేసుకుంటారు, మళ్ళీ థర్స్డే, అట్లా 3 డేస్. కొంతమందికి టైంకి కంపాక్టబుల్గా, కొంతమందికి గోల్స్ వైజ్గా. ఇట్లా మీ గోల్ ఏంటి, మీకు ఏ టైం, ఎలాంటి టైంలో మీకు సూటబుల్ అవుతుందో వాటిని బట్టి కూడా ఈ వర్కౌట్ స్ప్లిట్స్ అనేవి వేరే అవుతుంటాయి. సో ఇది ఇవాళ వీడియో గైస్. ఐ హోప్ ఈ వీడియో వల్ల మీకు అట్లీస్ట్ కొద్దిగా నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.